జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. కేవలం చదువుతున్నావా లేక ఏమైనా అర్థమవుతుందా? అర్థమవుతుంది కదా. కానీ నేను అలిగాను. ఎందుకు? ఎందుకేంటి? నేను నీకు నేర్పించింది ఇదేనా? పుస్తకాలను ఎలా ఎవరైనా చెల్ల చెదురుగా పడేస్తారా? నా కోడలకు ఎంత ఇబ్బందిగా ఉంటుందో తెలుసా? అమ్మా, మీ కొడుకు చిన్నగా ఉన్నప్పుడు వస్తువులను చాలా చక్కగా సర్ది పెట్టేవాడు. అవునా? అన్నట్టు నా కొడుకు చిన్నగా ఉన్నప్పుడు అప్పటి నుంచి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేవాడు. అవును భీమా, ఈ చోటు చాలా అందంగా ఉంది కదా కదా? అవునమ్మా, కానీ సతారాలో ఉన్న మన ఇల్లు ఎంత అందంగా ఉందో. ఎందుకంటే అక్కడ మీరున్నారు కదా. ఇక ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చేసారు, అందుకే ఇల్లు ఇంకా అందంగా మారింది. మీకు తెలుసా, నేను రోజు మిమ్మల్ని ఆకాశంలో నక్షత్రాల రూపంలో చూసుకుంటాను. సరే సరే, చాలా ఎక్కువైంది. పెద్ద పెద్ద మాటల్లో నన్ను ఇరికించుకో. అది చూడ, కోడలు వచ్చేసింది. బాలా, ఇన్నేళ్ల తర్వాత నువ్వు ఈ రోజు ఇంటికి తిరిగొచ్చావు. నాకు ఆనందంగా ఉంది. కానీ బాధగా అనిపిస్తుంది కూడా. నువ్వు ఇన్నేళ్ల తర్వాత వచ్చావని. నీకు ఇల్లు గుర్తుకే రాలేదా? చూడు బాబు, నువ్వు నా పెద్ద కొడుకువి. ఇక పెద్ద కొడుకు తండ్రికి భుజం లాంటివాడు. నేను ఆశించాను, నువ్వు నా భారాన్నంతా నీ భుజాల మీద వేసుకుంటావని. కానీ నువ్వు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయావు. ఇక నేను వెళ్తున్నాను నాన్న. ఇప్పుడు సమయం వచ్చింది అందరూ తమ తమ మార్గాలను ఎంచుకోవడానికి. మీరు భీమ్ కోసం చదువు మార్గాన్ని ఎంచుకున్నారు. ఇప్పుడు నేను కూడా నాకంటూ ఒక మార్గాన్ని వెతుక్కోవడానికి వెళ్తున్నాను. నిజం చెప్పనా బాబు, ఒకవేళ నువ్వు బాధ్యత తీసుకుని ఉంటే బహుశా ఈ ఇంటికి ఇలాంటి దుర్దశ పట్టేది కాదేమో. అలాగే మేము భీముని చదివించడంలో అసమర్థులం అయ్యేవాళ్ళం కాదేమో. నాన్న, మీరు చిన్నప్పటి నుంచి ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. మీ దృష్టిలో భీమ్కి ఎంత ప్రాధాన్యత ఉందో నా దృష్టిలో కూడా అంతే ఉంది. భీమ్కి కష్టం అనిపిస్తే నాకు కూడా అనిపిస్తుంది. భీమ్తో పాటు ప్రతి ఒక్కరి నేను అయిన వాళ్ళనే అనుకుంటాను. కానీ ఇప్పుడు నిజం ఇది కూడా ఒకటే. నేను మన ఇంటికి దూరంగా ఉంటాను. అందుకే ఈ కుటుంబం నాకు దగ్గరగా అనిపిస్తోంది. భీమ్, ఆనంద్ దగ్గర వాళ్ళు అనిపిస్తారు. అందుకే నాన్న, నా మీద ఆరోపణ చేయకండి. నేను కూడా ఇప్పుడు ఎవరి మీద ఆరోపణ చేయడం లేదు. నీ మీద ఆరోపణ చేయకుంటే ఇంకెవరి మీద చెయ్యాలి చెప్పరా? నాన్నా, గొడవ పడకండి. అన్నయ్య, మీరు చాలా సంవత్సరాల తర్వాత వచ్చారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక చూడండి, ఇప్పుడు మనందరం మళ్ళీ కలిసే ఉండొచ్చు. ఎంత బాగుంటుందో కదా. లేదు భీమ్, మనం కలిసి ఉండడం వల్ల భీమా, నిరాశపడిపోకో.
నువ్వు నిరాశ పడిపోకు. గుర్తుందా నేను నీకు చెప్పాను, నువ్వు పెద్దవాడివయ్యాక నువ్వు నీ కోసం కాదు ఇతరుల కోసం పోరాడాలని. చూడు భీమా, నువ్వు ఏడవకూడదు, నువ్వు సంతోషంగా ఉండాలి. జీవితంలో నువ్వు చాలా పోరాడాలి. ఆయన వాళ్ళ కోసం కాదు, ఇతరుల కోసం. నువ్వదే చెయ్యాలి. సరిగ్గా చేస్తున్నావు. నీకెవరి శాపనార్థం తగలదు, ఎప్పటికీ తగలదు. అమ్మా అమ్మా, ఎవరు మనల్ని అయిన వాళ్ళు అనుకుంటారో వాళ్ళ శాపమే తగులుతుంది. ఆమె నన్ను ఏమీ కానివాన్ని అనుకుంటోంది, ఇక శాపమేం తగులుతుంది? అయినా మీ దీవెనలు నాకు తోడుగా ఉన్నాయి కదా కదా అవును. అమ్మా, మీ దీవెనలు ప్రపంచం మొత్తం శాపనార్థాల కంటే ఎక్కువ. అమ్మా, అరే చాలు చాలు, ఊరుకో. పద నందు, మనోహర్, మీరు దీన్ని కూడా ఇక్కడ పెట్టండి. కొంచెం జాగ్రత్తగా ఎత్తండి. అరే, ఏం చేస్తున్నారు? మీరంతా నా కట్టెలన్నీ కాల్చి పారేశారా? అది కూడా భీమరావు పుట్టినరోజు విందు కోసం. ఎక్కడ బాబాయ్, వీళ్ళు అసలు నీ కట్టెల్ని ముట్టుకోనే లేదు. ముట్టుకునే లేదు, కానీ కాల్చి పారేశారు. విందు చేయడానికి మీకు సిగ్గనిపించట్లేదా? చూడు హితేష్, ముందు నువ్వు నీ ఇంటికెళ్ళు, వెళ్లి విశ్రాంతి తీసుకో. నేను నీకు కట్టెలిస్తాను. నా కట్టెలు నాకు ఇచ్చి తీరాల్సిందే. అలాగే ఇచ్చేస్తాంలే. మర్చిపోవద్దు. మీరిద్దరూ భోజనం వడ్డించడానికి ఏర్పాట్లు చేయండి. నేను వెళ్లి తనకు కట్టెలిచ్చొస్తాను. జాగ్రత్తగా ఎత్తండి. అందరూ పోతారు ఒక్కొక్కరుగా. సతారా నుంచి వచ్చిన వాళ్లలో ఒక్కరు కూడా చచ్చారో లేదో ఇంతవరకు సమాచారం లేదు. ఏమండి, మీకోసం నేను భోజనం వడ్డించినా? ముందు భోజనాల కబురు అందనివ్వు, తర్వాత భోజనం చేస్తాను. అయ్యగారు, ఇద్దరు పని అయిపోయింది, మిగతా వాళ్ళు కూడా మెల్లమెల్లగా అయిపోతారు. శభాష్. ఈ పని అయిపోయిందంటే భీమరావు పుట్టినరోజు వేడుకల్లో విషం కలపడం జరిగింది. ఇక అదే విషం కలిపిన అన్నం తినడం వల్ల ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. మీరు చేస్తోంది చాలా పెద్ద తప్పండి. ఇలా ఒకరి ప్రాణాలు తీయడం సరైంది కాదు. మీకు భగవంతుడు అంటే అసలు భయమే లేదా? భయపడతాను కదా, కానీ నువ్వు కదా నీ భర్తను భయపడటం నేర్పావు. మొదటి విషయం ఏమిటంటే, ముందు నువ్వు నీ భర్తకు భయపడు. ఎందుకంటే భర్తలకు భయపడి భయపడి చావడమే భార్య తలరాత అవుతుంది. ఇక రెండో విషయం, నువ్వు వెళ్ళి నాకు భోజనం వడ్డించవు. ఎందుకంటే భోజనం చేసిన తర్వాత నేనక్కడికి వెళ్లి చూడాల్సి ఉంటుంది ఎంతమంది చనిపోయారో. ఏంటంటే ఈ రోజు వరకు నేను ఎవరి పుట్టినరోజు వేడుకకి శోకాన్ని నేను ప్రదర్శించలేదు. మరో విషయం నువ్వు గుర్తుపెట్టుకో, ఇక నుంచి మధ్యలో మాట్లాడావనుకో, నువ్వు తినే అన్నంలో విషం కలుపుతాను, చంపి పారేస్తాను. వెళ్ళిక్కడి నుంచి.
భీమరావు పుట్టినరోజు నాడు మరణఘోష. భీమరావు, నాతో శత్రుత్వం నీకు చాలా బాధలని కలిగిస్తుంది. సేట్ గారు, మంగేష్, అసలు నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను ఈ భీమరావు ముదరసపోడని. తన పుట్టినరోజు సందర్భంగా ఈ విందు భోజనాలని నాటకాలు ఆడకుండా ఉంటే వీళ్ళ స్పృహ తప్పేవాళ్లే కాదు. అరే కనీసం ఈ సమయంలోనైనా నువ్వు నోరు మూసుకొని ఉండలేవా? నువ్వు నోరు మూసుకొని ఉండు. బాబాయ్ లేవండి. మనం వీళ్ళని త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. వెళ్ళు బాబు, జట్కవండి. మీ అందరి ప్రాణాలతో ఆడుకునే ప్రయత్నం చేయటం జరిగింది కాబట్టి ఈ విషయంలో నేను సిగ్గుపడుతున్నాను. నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం ఏమీ లేదు. నిజానికి మాకు చాలా ఆనందంగా ఉంది. ఏమంటారు పంతులు గారు? ఏమంటారు సేటు గారు? పెద్ది, ఈ పేరు నీకు నేనే పెట్టాను. నీ మెదడు చెడిపోయినట్టుంది పెద్ది. నువ్వు ముట్టుకున్న గ్లాస్తో మేమెలా తాగలం? చిన్నప్పుడు నేను నిన్ను చదువుకోకుండా ఆపాను. ఏదేమైనా సరే ఈ చిన్న జాతి పిల్లాడు విద్యాలయానికి వెళ్ళడానికి వీల్లేదు. రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ రామ్జీ సత్పాల్ గారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాం. చివరికి మీ ఇంటికి నిప్పు పెట్టడానికి కూడా ప్రయత్నించాం. అయినప్పటికీ నువ్వు పెద్ద మనసుతో మమ్మల్ని క్షమించావు. నా మనసు చెప్తోంది నువ్వు ఏదో ఒకరోజు చాలా గొప్పవాడివి అయిపోతావని. చాలా గొప్పవాడివి. వస్తాను పెద్ది. కాదు, భీమ్ రావ్ అంబేద్కర్. కొన్ని రోజులు ఇక్కడే ఉండుంటే మాకు ఆనందంగా ఉండేది. ఏం అవసరం లేదు. ఇక నుంచి మీ అందరికి తన పుట్టినరోజు జరపాలనుంటే నాకు ముందుగానే మీరు చెప్పేయండి. ఎందుకంటే నేను ఇక్కడి నుంచి ఎటైనా దూరంగా వెళ్ళిపోతాను. పుట్టినరోజు పేరున ఈ రోజు మీరందరూ ఏ రాతాంతం చేశారో నేను మీ అందరిలో ఏ ఒక్కరిని విషం పెట్టి చంపలేను. కానీ నేను కూడా బిక్కు బిక్కుమంటుకుంటూ ఇక్కడ బతకను. జీజాబాయ్, ఇంటికొచ్చిన అతిథులతో ఎలాగైనా మాట్లాడడం? అయ్యో రామ్జీ గారు, ఏం పర్వాలేదు. అత్తయ్య, ఇంట్లో పిల్లలు ఒంటరిగా ఉన్నారు. ఇక మేము బయలుదేరతాం. కానీ ఆ అడ్డంకులన్నీ ఉన్నా కూడా నువ్వు ఆ పోటీలో పాల్గొన్నావు, పరిగెత్తావు. కానీ నువ్వే గెలిచేవాడు తెలుసా? ఎవరో కుట్రతో నిన్ను తోసేసి పడగొట్టారు. భీమా, ఈరోజు తర్వాత కూడా అలా తోసేసి పడగొట్టే వాళ్ళు నీ చుట్టుపక్కలే ఉంటారు. కానీ అప్పుడు మీ నాన్న నీకెలా తోడుగా ఉన్నారో అలాగే ఇప్పటికీ ఆయన తోడుగానే ఉన్నాడు. భీమా, మీ నాన్న ఎప్పుడూ నీకు తోడుగానే ఉంటారు. అర్థమవుతుంది కదా? ఇక నేనెలాగో ఉన్నాను. నిన్నొదిలేసి ఎక్కడికి వెళ్తాను? నువ్వు నన్ను వెళ్ళనివ్వవు కదా. ఈరోజు ఏప్రిల్ 14 కేవలం సతారాలోనే కాదు, కేవలం బొంబాయిలోనే కాదు, ప్రపంచం మొత్తం జరుపుకోవటం జరుగుతుంది.
ఇకప్పుడు అప్పుడు ఈ భీమాబాయి సత్పాల్ గర్వంగా చెప్తుంది, వీడ నా భీమా అని. ఇక వెళ్ళనా? ఇక గుర్తుంచుకో, నువ్వు గెలవాలి, పోరాడాలి. అమ్మా, నేను ఆగనమ్మా. నేను పోరాడతాను, నేను గెలుస్తాను. అవును, ఇక్కడ ఎవరెవరు ఉన్నారో ఎవరు అక్కడికి వెళ్ళడానికి వెళ్ళలేదు, ఇక్కడి నుంచి కదలడానికి కూడా వెళ్ళలేదు. ఎప్పటిదాకా అంటే రాజుగారి దగ్గర ఏం జరిగిందో అన్న విషయం తెలిసేంత వరకు. ఇక్కడే ఎందుకుంటాం? భీమ్రావు ఏదైనా పెద్ద అధికారా? ఆయన కోసం మా పని పాట వదిలేసి ఇక్కడ నిలబడి ఉండడానికి? మీరందరూ కలిసి భీమును ఏ విధంగా అయితే ఎగతాళి చేస్తూ నవ్వుతున్నారో అదే రకంగా భీమ్రావ్ మహారాజ్ దగ్గర ఆర్థిక సహాయం పొంది రావడం చూడ్డానికి కూడా ధైర్యం కూడా చూపించండి. గాల్లో మేడలు కడుతున్నావేంటమ్మా? ఆ మహారాజు ఈ భీమ్కు ఎలాంటి సహాయం చేయలేడు. మీరందరూ ఇంతగా చెప్తున్నారు కదా, ఇక్కడే ఉంటాంలే, మేము చూస్తూ ఉంటాం. ఆ భీమరావు నిరాశగా వస్తాడు కదా, తనని ఎగతాళి చేయడం భలేగా ఉంటుందిలే. ఎవరుంటారో ఉండండి, నాకు ఆ భీమ్తో ఎలాంటి సంబంధం లేదు. అలాగే తన విషయంలో ఏం జరగబోతోందో దాంతోనూ నాకు సంబంధం లేదు. లేదత్తయ్య, భీమ్రావ్ విషయంలో ఏం జరిగిందో తెలియనంత వరకు మీరు కూడా ఇక్కడే ఉండాలి, మా అందరితో పాటు. నా చేయి వదిలిపెట్టి లక్ష్మి. లక్ష్మి, తనను వెళ్ళనివ్వు. లోపలికెళ్లి ఒంటరిగా ఉండి కనీసం ప్రశాంతంగానైనా దేవుణ్ణి వేడుకుంటుంది, భీమ్కి ఎలాంటి మంచి జరగకూడదని. లేదు మావయ్య, అత్తయ్య కూడా ఇక్కడే ఉండడం మంచిది. ఇక మీరిక్కడే ఉండాలి. నా చెయ్యి వదులు. అత్తయ్య, నేను చెప్పేది వినండి, ఇక్కడే ఉండొచ్చు కదా. నాతో ఇలా దురుసుగా ప్రవర్తించావంటే అస్సలు బాగోదు లక్ష్మి. నా చెయ్యి వదులు. అమ్మా, మీరిక్కడే ఉండాలి. లక్ష్మి చెప్పింది నిజమే. ఇక్కడ అందరికీ తెలుసు ఎవరు భీమ్ పక్షాన ఉన్నారో అలాగే వ్యతిరేకంగా ఉన్నారో. అందుకే భీమ్ భవిష్యత్తు నిర్ణయం మా అందరి ముందు జరగనంత వరకు అంతవరకు మీరిక్కడే ఉండాలి. ఎవరు సంతోషించాలో వాళ్ళందరి ముందే సంతోషించాలి, ఎవరు బాధపడాలో వాళ్ళు కూడా అందరి ముందే బాధపడాలి. మహారాజా, ఇతను నా శిష్యుడు భీమ్రావు అంబేద్కర్. చాలా నైపుణ్యమున్న తెలివైన విద్యార్థి. ఇతను చిన్న జాతిలోనే 10వ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థుల్లో మొదటి వ్యక్తి. అలాగే మహారాజా, ఈ సంవత్సరమే ఇతను 12వ తరగతిలో కూడా ఉత్తీర్ణుడయ్యాడు. కానీ డబ్బు కొరత కారణంగా ఇతని పై చదువులు ప్రభావితం కావచ్చు. ఒకవేళ మీరు సహాయం చేశారంటే. కానీ ఇందాకే మహారాజు గారు ప్రకటించారు, ఈ సంవత్సరం ఒక్క విద్యార్థికి ఆర్థిక సహాయం అందుతుందని. ఇక ఆ విద్యార్థి ఎవరంటే నింకొచ్చు. గురువుగారు, మీరు రావడం కొంచెం ఆలస్యం చేశారు.
కొన్ని క్షణాల క్రితమే నేను ఈ సంవత్సరం ఆర్థిక సహాయాన్ని ప్రకటించేశాను. ఒకవేళ మీరు ముందుగా వచ్చుంటే మీరు చెప్పిన దానికి తప్పకుండా ఒప్పుకునేవాణ్ణి. సరే మహారాజా. అసలు ఒక చిన్న జాతి విద్యార్థికి ఆర్థిక సహాయం చేసినా ఏం లాభం? నీళ్లు ఏ మొక్కకు పోయడం జరుగుతుందంటే పళ్లను ఆశించగలిగే మొక్కకే. క్షమించండి మహారాజా, మీ ఈ మాటలు వినగానే నాకు ఏమనిపిస్తోందంటే మేము ఇక నుంచి తిరిగి వెళ్లడమే మంచిదని. ఎందుకంటే విద్య కోసం ఉత్పన్నమయ్యే దాహాన్ని నేను అర్థం చేసుకోగలను. నాకనిపించింది ఇతను కూడా ఇదే దాహం కారణంగా ఇక్కడికొచ్చాడని. కానీ విద్య విషయంలో ఇతని భావాలు ఇప్పుడే విన్నాను. ఏవో పళ్ళు మొక్కలు ఆయన ఏ వాక్యాల్లో అయితే చెప్పాడో అవన్నీ విన్న తర్వాత నాకేమనిపిస్తోందంటే నేను ఇక నుంచి వట్టి చేతులతో ఏమాత్రం తిరిగి వెళ్లకూడదని. ఎందుకంటే నా అభిప్రాయం ప్రకారం మహారాజా, ఆర్థిక సహాయం జాతిని చూసి కాదు, వాళ్ల యోగ్యతను చూసి ఇవ్వటం మంచిది అని. మీ ఇద్దరికీ నా తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. महाराज की जय, महाराज की जय, महाराज की जय. ఇక మీరంతా వెళ్ళొచ్చు. నమస్కారం మహారాజా. నమస్కారం. ప్రచండదేవు, చెప్పండి మహారాజా. నేను రాజుని. కేవలం ప్రేమనే స్వీకరించగలను, లంచాన్ని కాదు. నువ్వు ఈ పళ్ళు తాంబూలాలు తీసుకుని వచ్చావు కదా, తీసుకుని వెళ్ళిపో. మీ ఆజ్ఞ మహారాజా. నమస్కారం మహారాజా. భయం వేస్తుందా? అవును నాన్నా, కానీ ఫలితం ఎలా ఉంటుందో అన్న విషయంలో కాదు. నిజానికి ఏ విషయంలో అంటే ఫలితం ఒకవేళ మన పక్షాన రాకుంటే గనక నా చదువు ఆగిపోతుంది అని. నికుంజ్ ఇంకా నాకు మధ్య పోటీలో ఫలితాలు ఏ రోజు రాబోతున్నాయో అదే రోజు కాలేజీలో ఫీజు చెల్లించాల్సిన ఆఖరి తేదీ అవుతుంది నాన్న. చూడు బాబు, ఏం జరుగుతుందో ఏం జరగదో అది ఆలోచించుకో. అయినా నువ్వు నికుంజ్ను ఓడించడం కోసమే నువ్వు ఈ పోటీలో పాల్గొనడం లేదు. నిజానికి నిన్ను గెలిపించడం కోసం నువ్వు కష్టపడాల్సి ఉంటుంది. ఏ వ్యక్తి అయినా ఇతరుల్ని ఓడించడం కోసమే పాల్గొంటారు, లేదా వాళ్ళు గెలవడం కోసం. దాంతో ఆ వ్యక్తి ఉద్దేశం నిర్ణయం అవుతుంది. అలాగే ఇది కూడా నిర్ణయం అవుతుంది. తన గెలుపు ఎంత పెద్దదవుతుందో, ఎంతవరకు ఉంటుందో, దాని ప్రభావం
ఎంతగా వ్యాపిస్తుందో. చూడు బాబు, రేపు నువ్వు వెళ్తావు, కానీ ఎవరినో ఓడించడం కోసం కాదు, నిజానికి నిన్ను గెలిపించుకోవడం కోసం వెళ్ళాలి. అవునా? అయితే మేమందరం కూడా రావడం మంచిది. భీమ్రావ్ ఓటమికి సాక్షులం అవడం కోసం. డోలు వాయించడంలో అసలైన మజా ఎప్పుడొస్తుందంటే భీమ్రావ్ పరీక్షల్లో ఓడిపోయినప్పుడే. భీమ్, మేమంతా నీతో పాటు వస్తాం. అవును భీమ్, కుటుంబం మొత్తం తోడుగా ఉంటే ప్రోత్సాహం లభిస్తుంది, అలాగే ధైర్యం కూడా లభిస్తుంది. సరే, నిజమే, మనందరం వెళ్ళడమే మంచిది. ఎందుకంటే ఈ రోజు వరకు కేవలం తను కాలేజ్కి వెళ్ళడమే చూశాం. అక్కడికెళ్ళి చదువుతున్నాడో లేదో అది కూడా చూడాల్సి ఉంటుంది కదా. అయితే సరే, మరి ఓ పని చేయండి, ఇక్కడున్న వాళ్ళందరూ పదండి. ఎవరు తన పక్షాన వస్తారో రండి, అలాగే ఎవరు ప్రతిపక్షాన వెళ్తారో వెళ్ళండి. భీమ్, నువ్వు వెళ్ళిరా. నా ఆరోగ్యం నాకు సహకరించేలా లేదు. కానీ ఏం పర్వాలేదు బాబు, నువ్వు ఇంట్లోనే విశ్రాంతి తీసుకో. అవును, మీరందరూ బెంగపడకండి, వెళ్ళండి, ఈయన్ని చూసుకోవడానికి నేనున్నాను. కానీ అన్నయ్య. భీమ్, నువ్వు వెళ్ళు. ఇక నువ్వు ఇక్కడికి వచ్చేదాకా ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు విజయం సాధించి రావాలి. పదండి. పదండి. రండి, పదండి. మనం ఇప్పుడు సాయాజీ మహారాజ్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ ఆ చిన్న జాతికి చెందిన భీమ్రావ్ అలాగే మన పెద్ద జాతికి చెందిన నికుంజుకు మధ్య పోటీ ఉంది. మనం వెళ్లి చూడాల్సి ఉంటుంది. గెలుపు ఎవరి సొంతమవుతుందో. ప్రచండ దేవ్ గారు, గెలిచేది మన పెద్ద జాతి వాడే. బాగా చెప్పారు. పదండి, దారిలో ఇంకొందరిని కూడా తీసుకుని వెళ్ళాలి. ఎవరు ఎక్కువ యోగ్యులో చివరికి వాళ్లే గెలుస్తారు. మహారాజుకి జై! మహారాజుకి జై! మహారాజుకి జై! నేను మీ అందరికీ చెప్పినట్టుగానే నికుంజ్ అలాగే భీమ్రావ్కు మధ్య పోటీ జరుగుతుంది. ఇక ఈ పోటీ మీ అందరి సమక్షంలో ఈ రోజే ఇప్పుడే ప్రారంభమవుతుంది. ఇక మీ ఇద్దరి విషయంలో ఇది ఈ పోటీలో మొదటి అధ్యాయం అవుతుంది. దీపాలు తీసుకురండి. అసలు మీరేమంటున్నారు? ఈ పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్తారు? ఇంటి పరిస్థితి నువ్వు చూస్తున్నావుగా. ఈ పరిస్థితిలో నా వైద్యం కోసం డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇక భీమ్ కష్టపడుతున్నాడు కదా తన ఆర్థిక సహాయం కోసం. ఈ పరిస్థితిలో ఒకవేళ ఇంట్లో వాళ్ళకు నా వైద్యం గురించి తెలిసిందంటే అందరి దృష్టి మళ్ళుతుంది. ఆ తర్వాత ఎప్పటిలాగే అందరూ వైద్యానికి, తిండికి, వీటి కోసం డబ్బు పోగు చేయడం మొదలు పెడతారు. నేను వెళ్ళక తప్పదు లక్ష్మి, వెళ్ళక తప్పదు. ఆగండి, మీరొక్కరే ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. మరేం చేద్దాం లక్ష్మి, చెప్పు. మనం మా పుట్టింటికి వెళ్దాం. కుక్కర్, అక్కడ మీకు వైద్యం కూడా అందుతుంది. చూడండి, భీమ్రావ్ ఇంకా మిగతా వాళ్ళు రాకముందే ఆలోపే మనం బయలుదేరి వెళ్ళాలి. ఇలా చేయొచ్చు. ఇవి రేపు నిన్ను అడగడం జరుగుతుంది. ఇవి తీసుకో. అలాగే ప్రశ్నలన్నీ బాగా బట్టి పట్టు, ఎందుకంటే నీకు ఒక్క అంకె కూడా తగ్గడానికి వీల్లేదు. అర్థమైందా? అసలు నాకు ఈ ప్రశ్నలతో అవసరమే లేదు. నేను చాలా బాగా చదువుకున్నాను. ఈ ప్రశ్నలన్నిటికీ జవాబులు నేను చిటికలో చెప్పేయగలను. నువ్వు అమాయకుడివి.
ఇక్కడ విషయం నీ జ్ఞానానికి సంబంధించింది కాదు నికుంజ్. ఈ పోరాటం ఆ భీముకున్న పొగరుతోనే, వాడికున్న యుక్తులతో. ఈరోజు నువ్వు చూడలేదా వాడు తనకున్న వాక్చాతుర్యంతో ఎలా నిన్ను బలహీనుడుగా రుజువు చేశాడో? ఒకవేళ రేపు కూడా నువ్వు బలహీనుడుగా రుజువు అయ్యావనుకో, ఈ పోటీలో నుంచి నువ్వు తప్పించబడతావు. ఇక నేను ఓటమిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించను. దీన్ని తీసుకో, వెళ్ళి ఏర్పాట్లు చేసుకో. భీమ్ కోసం ప్రశ్నలు నేను కష్టాతి కష్టమైనవి తయారు చేస్తాను. ఇక ఇది కేవలం నేను నీ కోసం చేయడం లేదు, నేను నా కోసమే చేస్తున్నాను, మన జాతి కోసం చేస్తున్నాను. నేను కూడా పెద్ద జాతి వాణ్ణి. ఇక మన జాతిని ఆ భీమ్ లాంటి చిన్న జాతి ముందు ఓడిపోవడం నాకు ఇష్టం లేదు. ఓడిపోవడం నేను చూడలేను. తీసుకో. మహారాజా, ఇద్దరి జవాబు పత్రాలను పరిశీలించడం జరిగింది. ఇద్దరిలోంచి ఒకరికి మొత్తానికి మొత్తం అంటే 100లోంచి 100 అంకెలు లభించాయి. లభించాల్సిందే. ప్రశ్నపత్రం ముందే అందితే 100కు 100 ఎలాగూ వస్తాయి. మన భీమ్కే వచ్చుంటాయి 100కు 100. ఎవరికి 100కు 100 అంకెలు లభించాయి? మహారాజా, 100కు 100 అంకెలు ఎవరికి లభించాయంటే నికుంజ్కు. ఇక భీమరావుకు లభించినవి 98. అంటే పోటీలో 2వ అధ్యాయంలో నికుంజ్ గెలిచాడు, అలాగే భీమ్రావ్ ఓడాడు. పోటీలోని ఒక అధ్యాయంలో భీమ్రావ్ గెలిచాడు, అలాగే ఒక అధ్యాయంలో నికుంజ్ గెలిచాడు. ఇప్పుడు ఇద్దరూ సమానంగా ఉన్నారు. ఇక పోటీలోని చివరి అలాగే ఆఖరి అధ్యాయం రేపు ఉదయం ఉంటుంది. ఇక మీరందరూ ఈ దర్బారుకి రేపు ఉదయం సూర్యోదయానికి ముందే రావాలి. భీమ్రావ్, నికుంజ్, మీరిద్దరూ సూర్యోదయం తర్వాత రావాలి. కానీ సమయం తక్కువగా ఉన్న కారణంగా కేవలం 3 మాత్రమే రాయగలిగాను. కానీ మీరు రావడం ఎందుకు ఆలస్యమైంది? హాగురామా, తర్వాత విషయం అడిగి తెలుసుకో. మేమంతా ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఆర్థిక సహాయం ఎవరికి లభిస్తుంది ఆ ప్రకటన మహారాజు నోటి నుంచి వినడానికి. మహారాజా, ఇక మీరు నికుంజ్ను విజేతగా ప్రకటించి ఈ పోటీకి ముగింపు పలకండి మహారాజా. బాబు భీమ్, మహారాజు గారికి చెప్పొచ్చుగా నువ్వు రావడం ఎందుకు ఆలస్యమైందో.
చెప్పు. ఇంటికి పదండి నాన్న, నేను ఈ పోటీలో ఓడిపోయాను. కానీ భీమ్ బాబు, నీకు అసలు ఇంత ఆలస్యం ఎందుకైంది? ఎక్కడ ఆగిపోయావు? బాబాయ్, ఆలస్యం ఎందుకయిందో, ఎలా అయిందో అది ఇప్పుడు చెప్పటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. నేను ఈ పోటీలో ఓడిపోయాను. ఇక ఓటమికి ఎలాంటి సంజాయిషి ఉండదు. ఇది మాత్రం నిజం. నేను ఇక ముందు చదువుకోలేను. ఇంటికి పదండి. భీమరావు, వెళ్ళడానికి అంత తొందరే ఉంది? ఇప్పుడు మహారాజు విజేత పేరును ప్రకటిస్తాడు కదా, విన్న తర్వాత వెళ్ళు. మహారాజా, మీకు మా విజ్ఞప్తి ఏమిటి అంటే విజేత పేరు ప్రకటించండి మహారాజా. అలాగే. ఈ పోటీలో విజేత ఎవరంటే భీమ్రావ్ అంబేద్కర్. కానీ మహారాజా, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.